హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యక్షితా శ్రీ బ్లాగ్స్. సండే వచ్చేసింది కదా, చికెన్ కోసం అయితే 1 వీక్ నుండి వెయిట్ చేస్తాము. సో ఈరోజు అయితే మేము ఒక 15 మెంబర్స్కి చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అందుకోసమని చికెన్ ఫ్రెష్గా చేసేసుకున్నాము. అలాగే పెద్ద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే పోసేసుకున్నాము. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అన్నీ కలిపిన మసాలాలు ఉంటాయి కదా, అవైతే వేసేసుకున్నాము. కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. దాంతోపాటుగా గ్రేవీ కోసం అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది, బట్ చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. మరీ ఎక్కువైనా కూడా తీయగా ఉంటుంది కర్రీ. సో గ్రేవీ కోసం సరిపోయేంత వరకు అయితే వేసుకోవాలి. నేనైతే వీడియో సుత్తి లేకుండా చాలా టైం పట్టింది, కానీ ఎడిట్లో మాత్రం మెయిన్వి అయితే ఉంచాను. ఎవరికైనా వీడియో చూస్తే బోర్ కొట్టొద్దు కదా, సో అందుకనే కొంచెం స్పీడ్ చేశాను. ఉల్లిగడ్డలు అయితే బ్రౌనిష్ కలర్ వచ్చాయి. దాంతోపాటుగా కసూరి మేతి వేసుకున్నాము. కసూరి మేతి ఏ కర్రీకైనా టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటుగా పసుపు, అల్లం, ఈ విధంగా ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత నీట్గా చేసుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాము. ఇలా కలుపుతూ కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది కర్రీ అనేది. దీని తర్వాత మగ్గిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకు పట్టేలాగా ఉండాలి. కారం వేసుకున్న ఒక 5 మినిట్స్ కారం ఉడికిన తర్వాత దీంట్లోకి గ్రేవీ బాగా ఉండాలనేసి టమాటాలని జ్యూసీగా చేసుకొని అదైతే వేసుకున్నాము. దాని తర్వాత పల్లీలు ఉంటుంది కదా, పల్లీ పేస్ట్, ఇది మసాలా అన్నమాట. పల్లీ మసాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి. ఫైనల్గా అయితే వీడియో చూస్తున్న వ్యూవర్స్కి కన్ఫ్యూజన్ లేదు కదా, సింపుల్గానే వేసాము. మరి ఎన్నెన్నో ఇంగ్రీడియంట్స్ వేసి చూపించాను. చూసారు కదా, ఫైనల్గా చికెన్ అయితే లాస్ట్కి వచ్చేసింది. ఈ టైంలో కొంచెం గరం మసాలా పౌడర్ అలాగే ధనియా పౌడర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా కలపొద్దు. ఆల్మోస్ట్ చికెన్ ఉడికింది కాబట్టి మరీ ఎక్కువ కలిపితే కుదిరిపోతాయి. ఫైనల్గా కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాము. ఇంతే, సింపుల్ చికెన్ రెడీ. సండే స్పెషల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మాత్రం యక్షితా శ్రీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. యమ్మీ చికెన్. చూసారు కదా, ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. మీరు ఇలా సింపుల్ వేలో చికెన్ చేసేసుకోండి. ఫైనల్గా ఈరోజు సండే మాదైతే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి కుకింగ్
ఇంకేముంది నెక్స్ట్ లంచ్ టైం కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.